రాష్ట్రానికి 5,000 కోట్ల ఆర్థిక సాయం చేయండి. విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బిఎం మినహాయింపు ఇవ్వాలి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి. చూడండి, 5,000 కోట్లు ఆర్థిక సాయం చేయాలంట మన రాష్ట్రం. మరి 5,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తే సరిపోతుందా? విద్యారంగానికి ఏం సరిపోదు. విద్యారంగం మొత్తం కూడా చాలా దరిద్రంగా తయారైపోతా ఉంది. అంటే ఇదేదో నేను ఇక్కడ ఒక మాట చెప్పడం నోటికి ఏదో పడితే అది మాట్లాడడం కాదు. గ్రామ స్థాయిలో చూశాను. గ్రామ స్థాయిలో విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పడతా ఉన్నారు. గ్రామ స్థాయిలో విద్యార్థులకు ఎటువంటి భోజనాన్ని పెడతా ఉన్నారు. ఇవంతా కూడా చూసినటువంటి నేపథ్యంలో వరకు ఇంకా ఇంకా కూడా కావాలి. వీళ్ళు అనుకున్నంత సరిపోదు. 5,000 కోట్లు 5,000 కోట్లు అంటే ఆ మాత్రం కూడా ఏమాత్రం సరిపోదు అది. ఓ 10,000 కోట్లు 15,000 కోట్లు అయితే మాత్రం కొంత మెరుగుపడే అవకాశం ఉంటది. ఇక బండి సంజయ్ నిన్న సోషల్ మీడియాలో తన కొడుకు పైన విపరీతంగా వచ్చినాయి ఆ వార్తలు. బండి సంజయ్ కొడుకు మొత్తం కూడా ఏదైతే తన పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. దాంతో పాటుగా 2 తెలుగు రాష్ట్రాలు, ఒక్క మన రాష్ట్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా వైరల్ గా మారింది. సో మరి దానికి సంబంధించి బండి సంజయ్ నిన్న ఇక్కడ చూడండి, అదే నా చివరి కోరిక, ఏదైతే నా శవంపై కాషాయ జెండా కప్పాలి, అదే నా చివరి కోరిక. కేంద్ర మంత్రి బండి సంజయ్. కేటీఆర్ ఫేక్ వీడియో ఫ్యాక్టరీ నాపై విష ప్రచారం చేస్తున్నది. 10 ఏళ్ల గడీల పాలన బద్దలు కొట్టినందుకే నాపై ఆక్రోశం. తన కొడుకును తానే పోలీసులకు అప్పగించినట్టు వెల్లడి. బీజేపీలో కమిట్మెంట్ తో పనిచేసే ఏ కార్యకర్త అయినా నీ చివరి కోరిక ఏంటని అడిగితే నేను చనిపోయాక నా శవంపై కాషాయ జెండా కప్పాలని కోరుకుంటాడు. నాది కూడా అదే చివరి కోరిక అని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఏదైతే కొత్త పార్టీ పెడుతున్నారనే వార్తలను బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ నడుపుతున్న ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నుంచే తన బర్తరఫ్ అరెస్టు వార్తలు పుట్టుకొస్తున్నాయని ఆరోపించారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్ కు బండి సంజయ్ వచ్చారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చి ఆయనకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు 17 ఎంపీ సీట్లు ఉన్నాయి కదా, ఆ పార్టీ భాగస్వామ్యంతోనే కేంద్రంలోని ఎన్డీఏ నడుస్తుంది కదా, బహుశా నన్ను బర్తరఫ్ చేయాలని నిర్ణయం కేటీఆర్ ఆయన కొడుకే తీసుకుంటున్నారు. ఇంకా ఏమేం చేయబోతున్నారో వాళ్ళనే అడగండి అని ఎద్దేవా చేశారు బండి సంజయ్. నిజంగా ఇది కొంత, ఎందుకంటే చాలా మంది కూడా ఎవరో చేసినటువంటి తప్పుకు ఎవరు అంటే కొంతమంది సమాజంలో కూడా ఏమంటా ఉన్నారంటే కొడుకు చేసినటువంటి తప్పే కదా, వేరే వాళ్ళు ఎవరు కూడా చేయలేరు కదా, సో కొడుకు చేసిన దానికి మరి ఇంకెవరు అంటారు, తండ్రిని అనకపోదని చెప్పి కొందరు అంటా ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం బండి సంజయ్కి సంబంధం లేదు, బండి సంజయ్కి ఏమాత్రం కూడా సంబంధం లేదు. కొడుకు చేసినటువంటి దానికి ఆయనకు లింక్ పెడితే ఎట్లనే, ఎందుకంటే ఇది వ్యక్తిగత విషయం, పిల్లలకు తెలుసో తెలియకుండా చేస్తారు. సో దానికి ఈ తండ్రిని తప్పుపట్టడం కరెక్ట్ కాదు అంటూ బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కింది నుంచి కష్టపడి వచ్చాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీకి గౌరవం ఇచ్చాడు, పార్టీ నియమాలకు కట్టుబడి పార్టీ లైన్స్ దాటకుండా కష్టపడ్డాడు. అటువంటి వ్యక్తి వల్ల కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎదిగితే కొంతమంది ఓర్చుకోక తన పైన కుట్ర చేస్తా ఉన్నారు. తన ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి పదవి ఉన్నదో దాన్ని ఊడగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో బీజేపీలో బండి సంజయ్ని మొత్తం కూడా బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ని మొత్తం కూడా పార్టీ సస్పెండ్ చేసే విధంగా చేయాలని చెప్పేసి కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు. సో ఎన్ని కుట్రలు చేసినా సీన్ కట్ చేస్తే నేను మొత్తం కూడా ఫైనల్ గా నేను ఒకవేళ చచ్చిపోతే నా పైన కాషాయ జెండా కప్పండి, నా చివరి కోరిక అదే అని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. సో మరి ఇది ఎక్కడికి ఈ వ్యవహారం పోతుందో అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. సజ్జనార్ గారు మరొక వార్త కనబడుతుంది, సజ్జనార్ సారథి. గోస్ట్ సిమ్ నెట్వర్క్ పై ఆపరేషన్ ఆక్టోపస్ అట. 13 రాష్ట్రాల్లో సోదాలు చేసిన 18 స్పెషల్ టీమ్స్, 66 మంది అరెస్టు, 544 సిమ్ కార్డుల స్వాధీనం. ఈ సిమ్లతో దేశవ్యాప్తంగా 101.87 కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్. ఎయిర్టెల్, జియో, ఇతర నెట్వర్క్ లకు చెందిన 20 మంది ఏజెంట్లు అరెస్టు. గతంలో మ్యూల్ అకౌంట్లు, బ్యాంకు అధికారుల పని పట్టిన క్యాప్స్. వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సిపి సజ్జనార్. దాదాపు ఇది కూడా నిజంగా సైబర్ క్రైమ్లు పెరిగిపోతున్నాయి. ఎవరిని పడితే వాళ్ళని జనాలు నమ్ముడే. అంటే మనం చూస్తుంటాం గ్రామ స్థాయిలో రైతు బంధు డబ్బులు కానీ, లేకపోతే రైతు రుణమాఫీ డబ్బులు కానీ, లేకపోతే ఇంకేమైనా పథకం కానీ, అమ్మ మేము ఇట్లా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఇట్లా డబ్బులు పడుతున్నాయి, అది చిన్న ఒక కారణం చేత ఆగిపోయింది, అంటే మీది కొంత
ఏదైనా ఈకేవైసీ అప్డేట్ కాలేదు, బ్యాంకు ఖాతా అప్డేట్ కాలేదు, ఏదో ఒక సాకు చెప్తారు మీకు. సో, ఆ సాకు చెప్పి ఏం చేస్తారు? మీకు ఒక ఓటీపీ వస్తది. మీరు ఆ ఓటీపీ చెప్పండి. ఆ ఓటీపీ చెప్పగానే మీకు రావాల్సినటువంటి డబ్బులని ఇట్లా క్లిక్ కొడితే మీకు డబ్బులు పడిపోతాయి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ప్రజలారా. ఎవరు కూడా మిమ్మల్ని ఓటీపీలు అడగరు. ఎవరు కూడా మిమ్మల్ని అది చెప్పండి, ఇది చెప్పండి అని చెప్పేసి ఎవరు కూడా అడగరు. సో, కాబట్టి ఒకటికి 10 సార్లు ఆలోచన చేసుకోండి. అంత ఈజీగా ఎవరికీ కూడా షేర్ చేయకండి ఓటీపీలు అవన్నీ. అవసరమైతే బ్యాంకుకి వెళ్ళండి. బ్యాంకుకి వెళ్లి మీ పనులు చేసుకోండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని నమ్మితే గనక పప్పులో రాయేసినట్టు అయితది. ఇక ఇటుక బట్టీలో వెట్టి చాకిరట. స్వయంగా రెస్క్యూ చేసిన నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మి. ఆర్మూర్ నుంచి 7 ఆర్టీసీ స్పెషల్ బస్సులు తెప్పించి స్వస్థదాలకు 481 మంది తరలింపు. మరో 37 మంది ఆర్మూర్ ప్రభుత్వ షెల్టర్లు హోంకు వెట్టి చాకిరీ చేస్తున్న ముగ్గురిపై క్రిమినల్ కేసు. బట్టీలు సీజు. తలెత్తుకోలేని రేకుల షెడ్లలో ఆ, బస గర్భిణీలు, బాలింతలు, మైనర్లతోనూ పనులు. చూడండి, మొత్తం కూడా బాలింతలట, గర్భిణీలట, మైనర్లట, వారి కుటుంబ పరిస్థితి చూసి జడ్జి మొత్తం కూడా జాలిపడ్డదట. భరతలక్ష్మి అనటన. సో, వాటిని సీజ్ చేయించే ప్రయత్నం చేశారట. ఇంకా ఇది ఏదైతే వెలుగు దినపత్రికలో ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పాను కదా వడదెబ్బ అని చెప్పి. సో, చూడండి, వడదెబ్బతో 5గురు మృతి. రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలో బుధవారం వడదెబ్బ తగిలి 5గురు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర అస్వస్థకు గురై ఆసుపత్రికి తరలించే లోపే మృత్యువాత పడ్డారు. ఆ కుర్చీని మడత పెట్టి అనే మాస్ డైలాగ్ తో ఫేమస్ అయిన తాత మహమ్మద్ పాషా కూడా మృతి చెందారు. కుర్చీ తాత ఆయన కూడా చనిపోయారు. వడదెబ్బలు కూడా ఎక్కువ కొడతా ఉన్నాయి. ఇందాక మేము మొదట్లో